అమ్మా నమస్తే. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు నవీన్ యాదవ్ కు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నవీన్ యాదవ్ గెలుస్తాడు ఇక్కడ? కంపల్సరీ గెలుస్తాడు బేట, కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటే నవీన్ యాదవ్ చాలా పనులు చేసిండు. ఎందుకంటే కావాల్సుకొని టిఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏం చేసిండంటే ఒక్కొక్క ఓటుకు 1000 రూపాయలు 10,000 5,000 ఇచ్చుకుంటా వాళ్ళు గెలిచిండ్రు. అప్పుడు ఆయన ఓడిపోయింది కానీ ఇప్పుడు ఓడిపోడు. పబ్లిక్ అనేది తెలుసుకున్నారు ఎవరు ఎటువంటి వాళ్ళు అని. మళ్ళా టిఆర్ఎస్ ఆయన ఏం చేసిండు, యూత్ పిల్లలని అందరినీ ఖరాబ్ చేసిండు బేట. ఎందుకు మెయిన్ ఈయననే ఉన్నాడు, పీజీఆర్ కొడుకు. ఆయన భవిష్యత్ ఎంత బాగుంటుండే బేట. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అయ్యి ఎమ్మెల్యే అవుతుండే. పీజీఆర్ కొడుకుని నాశనం పట్టించిండు కేటీఆర్. ఆయన ఎటు కాకుండా గరకనే కాకుండా ఆయన దాంట్లో ఉంచుకుంటాడు బేట, ఆయన పార్టీలా. కానీ వాళ్ళు పక్క కాంగ్రెసే. ఎవరు పీజీఆర్ ఎంత మందికి గుడిసెలు కట్టించిండు, ఎంతున్నాడు. ఆయన వీజీగా కూసున్న దగ్గర కాంగ్రెస్ లో ఉంటే బేట, కూసున్న దగ్గర గెలుస్తుండే ఆయన. అంతమంది పిల్లలని యూత్ పిల్లలని అందరినీ ఖరాబ్ చేసిండు. తాగుడు అది ఇది మీరు చూసిండు కదా, ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ అని, ఫోన్ ట్యాపింగ్స్ అని అన్ని. అందుకొరకే వీళ్ళ ఫ్యామిలీలా నవీన్ యాదవ్ ఫ్యామిలీలా చాలా మంచోళ్ళు, స్ట్రిక్ట్, మళ్ళీ మంచి వర్కర్స్ వాళ్ళు. ఏంటంటే సోషల్ వర్కర్. ఎవరికంటే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది బేట. అన్నిటికీ ఆ బేటనే కానీ వాళ్ళ ఇంటోలే కానీ అందరు వాళ్ళు హెల్ప్ చేస్తారు బేట. ఈయన కంపల్సరీ 100కు 100 ఎక్కువనే వస్తాయి, 1000కు 1000 వస్తాయి, ఎక్కువనే వస్తాయి. కానీ ఇప్పుడు అందరు తెలుసుకున్నారు నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తాడు. ఈ టిఆర్ఎస్ ఏం చేసింది బేట, ఊళ్ళలో దళిత బంధు అన్నాడా, దళిత బంధు ఇయ్యలే. ఆ దళిత బంధు కూడా ఎవరికి వచ్చింది, టిఆర్ఎస్ లో ఉన్న అభ్యర్థికే ఇచ్చిండు. ఇప్పుడు లోన్లు అన్నాడు, ఆ లోన్లు కూడా ఎవరికి వచ్చినాయి, వాళ్ళ ఉన్నోళ్ళకే వచ్చినాయి. మళ్ళా ధరణి అని తీసుకొచ్చిండు. అంత ధరణి కూడా అంత బేకారు. ఒక్కొల్ల పేరు మీద ఒక్కొల్ల పేరు మీద ఒక్కొక్కరికి బేట పొలాలన్నీ పోయినాయి, కొంతమంది జాగలు పోయినాయి, ప్లాట్లు పోయినాయి. ఏం చేసిండు అని బేట, ఏం లేదు. ఈయన ఏం చేసిండు, కేసీఆర్ ఉపాయం ఉన్నోడు ఏం లేదు. కానీ పబ్లిక్ 2000 పెంచి శబాష్ అనిపించుకుంటున్నాడు. కానీ వాళ్ళకి పబ్లిక్ ఏం తెలుసు, గోర్ గరీబ్కి ఏం తెలుసు, మాకు 2000 వస్తున్నాయి అనే చూస్తున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ ఈడు ఎంత మోసం చేస్తుండని తెలుస్తలేదు. అసలు ఎవరికి ఒక ఉద్యోగం రాలే బేట. ఇప్పుడు మీరు బస్సులలో చూడండి, అందరూ మీ వయసు పిల్లలే, ఆడపిల్లలు మగపిల్లలు. నెల అవుతుందట జాయిన్ అయ్యి, ఒకళ్ళు అయితే 6 నెలలు అవుతుందట, ఒకళ్ళు అయితే 3 నెలలు అవుతుందట. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి బేట 6 పథకాలు పెట్టిండా. మీకు ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ అయినాక మళ్ళా సెకండ్ ఏం చేసిండు, 200 లోపు కరెంటు బిల్లు మాఫ్ అన్నాడు. అది ఫ్రీ వస్తుంది బేట. నేను సోషల్ వర్కర్, నేను కాంగ్రెసే. నా వయసు 18 ఏళ్ళ నుంచి నేను ఇప్పటిదాకా కాంగ్రెస్ లోనే ఉన్నా బేట. మళ్ళా నేను ఏ పార్టీలోకి పోలే, నేను ఏ పార్టీలో తొంగి చూడలే. ఎప్పటికున్నా కాంగ్రెస్ వస్తుందనే ఉన్నా. ఫ్రీ బస్ లో నేను ఎక్కి చూసినా కదా బేట. అందరిని అడుగుతున్నా, అమ్మ రేవంత్ రెడ్డి అన్న పుణ్యం రాని మేము ఫ్రీ బస్ ఎక్కినామమ్మ, లేకుంటే మాకు 200 300 పెద్ద పెద్ద ఊర్లకు దూరం పోవాలంటే మాకు 1000-2000 అవుతుండే. ఆయన పుణ్యం రాని అవే పైసలు మేము ఇంట్లో ఖర్చు పెట్టుకుంటున్నాం బేట, మంచిగా చేసిండని. అది ఫ్రీ బస్ ఒకటి అయిపోయిందా, మళ్ళీ 500 అది ఇదైందా బేట. ఏంటిది దానికి ఏమంటారు, గ్యాస్. ఇప్పుడు ఫ్రీ బస్ అయింది, గ్యాస్ అయింది, మళ్ళా ఉచిత కరెంట్ అయింది, సన్న బియ్యం అయినాయి. ఇంకేం తక్కువ ఉన్నది బేట. ఇంకొకటి ఏంటిదంటే ఇవి విద్యార్థులకు స్కాలర్షిప్లు. మళ్ళా ఎక్కడ పోని అది ఇది ప్రైవేట్ తీసేసి గవర్నమెంట్ లో అన్ని మంచిగా ఇస్తున్నాడు. అందరూ మంచిగా జాయిన్ అవుతుండ్రు కాలేజీలలో, అందులో ఇంట్లో. ఏం తక్కువ ఇచ్చిండు బేట, 6 పథకాలు 6 అమలు చేసినట్టే, అంతకన్నా ఎక్కువ చేసిండు. కానీ వీళ్ళు కావాలని బేట, వీళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళకు మింగుడు పడతలేదు. వచ్చిన లేనాలన్నా కాలేదు బేట. ఆయన మస్తు కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు నాన్న. అప్పులు చేసి 1000 కోట్లు అది చేసిపోయిందా. మళ్ళా ఈ మందికి తెలుస్తలేదు, మన మంది బుర్ర తక్కువ ఉన్నోళ్ళు, మన మందికి తెలుస్తలేదు. ఇప్పుడు దానికి ఏమంటారు, ఇండ్ల ట్యాక్స్ వస్తుంది కదా. నువ్వు 3 నెలలు కట్టకుంటే, 3 నెలలు 6 నెలలు కట్టకుంటే దానికి వడ్డీ పడుతుంది. మళ్ళీ 6 నెలలు కట్టకుంటే దానికి మళ్ళా వడ్డీ పడుతుంది. ఇట్లా మితి, అది ట్యాక్సీలకే మిత్తేస్తున్నాడు. వీళ్ళకేమో తెలుస్తలేదు బేట. అందుకొరకనే నేనేమంటున్నా, వీళ్ళు పబ్లిక్ ను దండం చేసి చెప్తున్నా, మీరు కాంగ్రెస్ కు ఓటేయండి, చేతి గుర్తుకు వేయండి. ఇందిరమ్మ 40 ఏళ్ళ కింద కట్టించిన ఇండ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ ఏడ కట్టించినని,
పీజీఆర్ వచ్చిండా అప్పుడు ఇవన్నీ గుడిసెలేసిండు. వెంకటస్వామి కాకొచ్చిండా ఆయన అన్ని వేసేసే. మళ్ళా వైఎస్ఆర్ వచ్చిండా ఆయన కూడా అన్ని బాదుర్పల్లి అక్కడక్కడ అన్ని కట్టించిండు. ఇందిరమ్మ ఉండేనప్పుడు బాన్స్వాడ అక్కడ మళ్ళీ ఊరన్నీ ఉన్నాయి. ఏంటి మన కాంగ్రెస్ ఇండ్లన్నీ ఇంద్రం ఇండ్లు ఊరన్నీ ఉన్నాయి బేట. టిఆర్ఎస్ ఇండ్లు లేనే లేవు. అన్ని ఏందంటే ఈయన మిట్ట మధ్యాహ్నమే మనకు చుక్కలు చూపిస్తున్నాడు, కానీ మందికి తెలుస్తలేదు. ఈ పాగల్ మంది ఏం చేస్తుండంటే వాడు పైసలు ఇయ్యంగానే వాడు ఏం చేస్తున్నాడు, బిర్యానీలకు బీర్లకు కళ్ళు శీషలకు కొనుక్కుంటున్నాడు బేట. కుక్కల ముంగట బొక్కలు వేసినట్టు ఈ ఎలక్షన్ రాగానే మనుషుల ముంగట బొక్కలు వేసేస్తాడు. బొక్కలేసి మనమేమో కుక్కలు కేటీఆర్ ఏం చేస్తున్నాడు, బొక్కలు వేసేసి కుక్కలు లెక్క మనం ఎగవాడి తింటున్నాం. ఎందుకంటున్నావా, అది వాడు పైసలు ఇస్తుండు కదా, 1,000 కాదు 5,000 తప్పితే వాడు కాళ్ళు మొక్కుతున్నాడు వేస్తున్నాడు. తెల్లారి కేసీఆర్ మాట్లాడే స్పీచ్ చిన్నవు కదా, కూసోని ఆడొకడు ఈడొకడు మోపైనారు. ఏం మాట్లాడుతున్నావు, కూసో, ఏం చూసినావు, కూసో, ఏం మాట్లాడతావు, గమ్మునుండు అని బయటికి తోలి వాడిని బయటికి తోలిను. ఒక సీఎం అట్లా మాట్లాడతాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నని చూడు, సింపుల్ గా బేట, ఆయనకి ఏం తక్కువ పడ్డది బేట. ఆయన సింపుల్ గా మందిలో పోయి ఇట్లా నిలబడుతున్నాడు. నువ్వు బయట లోపలికి రానియలే. నువ్వు ఒక్క ఆడపిల్లకు కూడా, నువ్వు ఒక్క ఆడమికి కూడా వంట వార్పు తెలంగాణకు మేము కొట్లాడి మేము తెచ్చినాము తెలంగాణను. మేమందరం ఆడ ట్యాంక్ బండి మీద ఉంటే బుల్లెట్లు పోయినాయి మా కిందికేని. ఒక్క ఆడమే కూడా నీ దాంట్లో పదవి ఇయ్యలే. లాస్ట్ నీ బిడ్డకు ఒక్కదానికి ఇచ్చి ఆయనతో లిక్కర్ షాంపులా ఇచ్చేసి లిక్కర్ రాని అయిపోయాయి. నీ బిడ్డ ఏమొచ్చింది ఇప్పుడు కావాలని వాళ్ళు ఏం చేసిండ్రు, బిడ్డ కొడుకు అల్లుడు అందరు మాట్లాడుకొని మన మీద కేసులు పడతాయి. ఎట్లనన్నా బిడ్డ నువ్వు ఇక్కడవో, అరే నువ్వు ఇక్కడ తిరుగు, నేనేమో ఇంట్లుంటా, నేను ఫామ్ హౌస్ లో తాగుతా, నేను పంట, నేను అన్ని చూస్తా, మీరు 3 దిక్కులో పోండి 4 మన మీద కేసులు అయితే నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నువ్వు నన్ను తిట్టినట్టు చేయని వాళ్ళు తిట్టుకుంటున్నారు బేట. అదంతా నాటకం, అదంతా నాటకము. ఆ కవితది కూడా నాటకమే, నమ్మద్దాలను. అమ్మో నేను అంటున్నా కదా, చాలా డేంజరు. కాంగ్రెస్ వస్తే నేను నవీన్ యాదవ్ అన్నను గెలిపియాలా. వీళ్ళందరు కలిసి నవీన్ యాదవ్ బేట చాలా మంచోడు, వాళ్ళకి ఎందుకు బేట 300-400 మంది 1000 మంది దాకా వాళ్ళకు కట్టుతున్న వాళ్ళకి అందరికి శ్రీమంతం చేసి 2,000 మందికి 2,500 మందికి శ్రీమంతం చేసి మళ్ళీ ఎవల పెళ్లిళ్ళు అంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేసి అవన్నీ చేసి ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నది బేట. అబ్బాయిది కూడా నవ్వు ముఖము, చూస్తేనే నవ్వుతాడు, అందరితోటి మంచిగా వల్కరిస్తాడు. వీళ్ళ లెక్కన వీళ్ళ దగ్గర పోతే నూకేస్తారు, అరే వాణి రాని ఎక్కరా, వాణి రాని వీని కొట్లాడటోళ్ళని అస్సలు రాని. మళ్ళీ బస్సులలో కూడా ఏం చేస్తుండట తెలుసా, ఇప్పుడు ఆడోళ్ళకు ఒక 10-20 మందిని మోపు చేస్తున్నాడు. ఇగో మీకు పైసలు ఇస్తాం, ఏం లే ఫ్రీ బస్సులు ఎక్కుండ్రి, మీకు 1000 రూపాయలు ఇస్తాం, అందులో కొట్లాట తీయండి, మీరు కొట్లాట తీయండి, పోలీస్ స్టేషన్ పోండి, మేమున్నాం చూసుకుంటామని అట్లా చేస్తున్నాడు బేట. బద్నాం చేస్తున్నాడు, ఎక్కడ పోని బద్నాం బేట. ఇప్పుడు ఎవరికి రాని రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి తెలుసా, ఇంటింటికి రేషన్ కార్డు వచ్చింది. మళ్ళా ఏమంటున్నాడు, మళ్ళా ఇంకేందంటే సన్న బియ్యము, మళ్ళా ఇంకేందంటే బేట మీరు రానోళ్ళు అందరు అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఎందుకు బేట అంత మంచిగా చేసే కాంగ్రెస్ కు వీళ్ళకి ఏమైందో ఏమో రోగము, సంపాదించుకున్నాడు సప్పుడుదాకా ఉండొచ్చు కదా. దేవుడు అనేటోడు ఉన్నాడు, ఎప్పుడే గాని అడ్డ నిండితే బోల్ర పడుతుంది అంటారు. కంపల్సరీ కేటీఆర్ది దగ్గరకు వచ్చింది, అందుకనంగా ఉరుకులాడుతున్నాడు. ఇప్పుడు మందిని వేసుకొని తిరుగుతున్నాడు. మందిని ఎందుకు వేసుకొని తిరుగుతున్నాడు తెలుసా, పైసలు ఇచ్చుకుంటా మందిని వేసుకొని తిరుగుతున్నాడు బేట. అనవసరంగా తండ్రి మీరు పైసలు తీసుకోకండి, తీసుకున్నా వానికి మస్తు సంపాదించుకున్నాడు, దొంగ పైస మాస్తున్నది మంది మీద సంపాదించుకున్నది. మీరు పైసలు తీసుకొని కాంగ్రెస్ కోటేయండి, నవీన్ అన్నని గెలిపియండి అంతే. నవీన్ అన్న కంపల్సరీ గెలుస్తాడు, 100కు 100 డౌటే లేదు. ఎక్కడవో ఇప్పుడు నేను ఆటోలలో వస్తున్నా, బస్సు దిగుతున్నా, ఆటోలోనే వస్తున్నా, ఆటోలలో అడుగుతున్నా ఎట్లున్నా అంటే, అమ్మా తుమ్ కుచ్ భీ నాకో సమझो, ఓ నవీన్ యాదవ్ చాతా హమ్ సోబ్ జనే నవీన్ యాదవ్ కు डालते అంటే నేనేం చెప్పినా, देखो बेटा आप नवीन यादव को डालो, दुआ में याद करो, उन्होंने क्या करता केसीआर अपन को धूप में चांद दिखाता, उन्होंने नहीं धूप में चांद दिखाता, अपन को दिन में तारा दिखाता, उन्होंने वो बहुत होशियार है बेटा। बोलता आओ हम भी समझ लिए, हम सब जने कट्टा लेके हम सब जने घूम रहे అని మొన్న ముస్లింలు కూడా మా ఎంబడి ముస్లింలు కూడా వచ్చింది బేట క్యాన్వషన్ కు అందరం కలిసి తిరుగుతున్నాం నాన్న. కంపల్సరీ 20 ఏళ్ళ దాకా రేవంత్ రెడ్డి అన్ననే ఉంటాడు. రేవంత్ రెడ్డి అన్నకి ఏం తక్కువ ఉన్నది బేట,
ఆయనకు మంచి వాళ్ళ మామనైతే ఫస్ట్ లీడర్ మంచి ఇది మంచి పేరు అప్పుడు కూడా జైపాల్ రెడ్డి ఆయన పేరు ఏమో పేరు జైపాల్ రెడ్డి ఆయన అంకులు ఆయన అప్పుడు ఆయన చాలా మంచోడు మా నాయన కూడా ఎర్రగడ్డ ఉంది కదా అస్బాషస్ కాలనీలా అప్పుడు ఫ్యాక్టరీలా మా నాయన కూడా యూనియన్ లీడర్ ఉండే ఎప్పుడు 40-50 ఏళ్ల కింద జైపాల్ రెడ్డి సార్ ఎంబడే తిరిగిండు మా నాయన కూడా వాళ్ళు హెల్పింగ్ నేచర్ బేట అందుకొరకే నేను 60-70 ఏళ్ళకి వచ్చిన బేట నేను ఊకుంటలేను కాంగ్రెస్ పార్టీకే ఓటు ఏమన్నా చేయని మళ్ళా ఏందంటున్నావా ఇది కూడా చేస్తున్నా దానికి ఏమంటారు ఇది ఇగో వీడు అన్నాడు కదా అది దీంది ఇది కూడా ఓట్ చోరీది కూడా తిరుగుతున్నా ఎందుకంటే తప్పు కదా బేట గంత చేసుడు కూడా ఇప్పుడు బీజేపీ ఏం చేసే కులం అంటున్నది కాదా కులం అంటున్నది బీజేపీ ఏమో కులం అని ఏడంటే ఆడ మణిపూర్ లో చూసినావు కదా ఒక ఆడామెను బరిబెత్తల దింపుతుంటే బీజేపీ ఏం చేసింది బేట ఆడామెను ఇక నేను అనొద్దు బేట మీరు నా కొడుకుల లెక్క కానీ ఒక ఆడామెను బరిబెత్తల దింపితే బేట ఆమె వెనక ఒక పిల్లగాడు పడ్డాడు మళ్ళీ అది ఆయన సీరియస్ గా తీసుకొని ఆడామెను ఎందుకు చేసిండు అనొచ్చు కదా బేట ఏంటన్నా మర్యాద ఇస్తున్నారా లేడీస్ కు ఇంద్రం ఉన్నప్పుడు ఎట్లుండే బేట ఇంద్రం ఉన్నప్పుడు హఠావ్ అన్నది గరీబ్ కటావ్ అన్నది మళ్ళీ అన్నిటికీ ఆ గరా దేనా అన్నది రోటీ కపడా మకాన్ అన్నది అన్ని ఇచ్చింది బేట ఇప్పుడు కేసీఆర్ ఏమి ఇచ్చిండని ఏ ముఖం పెట్టుకొని వస్తాడు బేట నాకు అర్థం కాదు అందరు తూతు వాట్సాప్ తెరువు అందరు వాడిని తూతు అంటనే ఉన్నారు నువ్వు కేటీఆర్ ని నువ్వు ఏమన్నాను బేట కేటీఆర్ అనవసరంగా తిరుగుతున్నాడు బేట సరేనా బేట మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా పుణ్యం బేట